నువ్వేంట్రా మొఖం అలా పెట్టుకున్నావు? అట్‌లీస్ట్, అట్‌లీస్ట్ బయటికన్నా వచ్చావు కదా! దానికన్నా ఆనందం పడు. పర్లేదు ఇద్దా ఇట్రా. ఫుల్ మీల్స్ అంటే ఏమో అనుకున్నా గానీ, ఒకటే టికెట్ మీద ఒక 4, 5 సినిమాలు కలిపి చూపిస్తారని నేను చాలా అంటే లైక్ నా పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఒక 'చంద్రముఖి', ఆ! ఒక 'అరుంధతి', ఆ! 'రాజు' గారిదది. ఆ! 'ఓంకార్' అనే డైరెక్షను, 'రొట్టెలో' డైలాగులు మొత్తం ఇవన్నీ కలిపితే ఇయన్నీ ఒకటేసారి చూడాలనుకుంటే ఈ సినిమా చూసేసొచ్చు. సింపుల్. మామ నేను ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి. మర్చిపోతా. ఈరోజు లాస్ట్ డేట్ ఉంటే మర్చిపోతా. కానీ అన్ ఈ సినిమా మర్చిపోలేకపోతున్నా మామ నేను. ఏరా మొఖం అలా పెట్టుకున్నావే? అలా ఉన్నావేంటి చెప్పు? ఇంకెలా పెట్టుకోమంటావురా? ఏ కొంపతీసి నువ్వు గూడా మిస్ అయిపోయాను మామ. మారుతి కొల్లా లగ్జూరియాలో లేడురా. నేను అయ్యో! చెప్పాను నువ్వు ముందుగానే వెళ్ళరా, నువ్వు ముందే వెళ్ళరా అని చెప్పి. గురించి నేను మర్చిపోదాం అనుకుంటున్నా. ఎన్ని బాల్స్‌తో కొట్టుకున్నా హిప్నోటైజ్ అవ్వలేకపోతున్నా నేను. నా వరల్డ్‌లోకి నేను వెళ్ళిపోదాం అనుకుంటున్నా కానీ రాలేకపోతున్నా నేను. ఇన్‌ఫాక్ట్ ఇది కూడా ఒక ట్రాన్సే. నువ్వు ఇందులోంచి బయట రాకూడదని చెప్పి ఒక ట్రాన్స్‌లో ఇరుక్కుపోయావు చూసావా? మారుతి ఒక వరల్డ్‌లో అక్కడ ఇరికిచ్చాడు. ఇరికిచ్చాడు. నువ్వు బయటికి రాలేనంత సఫకేటెడ్ వరల్డ్‌లో నిన్ను ఇరికిచ్చొబ్బాడు. యెస్. వినేసింది యెస్. నాకు. యాజ్ ఇట్ ఈజ్. బయటికి తలుపు చూస్తూ లేదు లేదు మనం 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 బానే ఉన్నాం. మనం మన వరల్డ్‌లోనే ఉన్నాము. ఇట్స్ ఓకే. బయటికెళ్ళిపోతాం అనుకుంటున్నా. ఇది ఆడియన్స్ కూడా థియేటర్‌లో కూర్చొని లేదు. ఈ సినిమా ఇది కాదు, ఇది కాదు. వేరేదేదో ఇది హెలుసినేట్ చేసుకుంటున్నా నేను. ఈ సినిమా ఇలా ఉండదు. ప్రభాస్ మూవీ ఇలా ఉండదు. మారుతి మూవీ అస్సలు ఇలా అంటే మార్నింగ్ 7:00కి లెగిసి 7కి లెగిసి ప్రీమియర్‌కెళ్ళి అక్కడ పడుకొనొచ్చా. చాలా పెద్ద కథ. ఏంటి? తాతకి తాత వాడు పెద్దోడే. కథ చెప్పు. జన్మలుగా వాడు అలానే ఉండాలి అని చెప్పి ఒక రివెంజ్ స్టోరీ అన్నమాట. లైక్ వాడి రివెంజ్ ఏంటంటే ఫేట్ మీద రివెంజ్. వాడు అని చెప్పు ఒకసారి. కథ చెప్పు ఒకసారి మూవీది. కథేం చెప్పలేదు. మూవీలో కూడా వాడేం చెప్పలేదు. దాసాడు. హెల్యూసినేట్ చేశాడు నన్ను. మైండ్‌తో గేమ్ ఆడాడు. అంటే చాలా నార్మల్ కథ మామ. ఇప్పుడు తాత డబ్బుకు పడగెత్తిన హ్మ్. తాత హ్మ్. తరతరాలుగా మనం వాడి దగ్గరే ఉండాలి అని చెప్పి, వాడు పిశాచయ్యి ఆ డబ్బు మీద గూడా వాడే హక్కు ఉంచాలనుకున్నాడు. హ్మ్. బట్ వాడేంటంటే, ఇంకా కంప్లీట్‌గా నానమ్మని వాడేసుకుంటున్నాడనమాట. లైక్ డబ్బు పరంగా, నెక్స్ట్ జన్మకు పరంగా అన్ని రకాలుగా వాడేద్దామని ఫిక్స్ అయ్యాడు. కంపాటబిలిటీ. హ్మ్. యెస్. సో, ఈవిడ్ని కాపాడడానికి మన 'ప్రభాస్' వస్తారు. కానీ యాక్చువల్లీ నాకసలు హ్మ్. 'ప్రభాస్' ఏం జేస్తారు? అసలు సినిమాలో ఏంటి? వాళ్ళింకా జమీందారులు గాదు. మరి డబ్బులెలాగా? ఇవేమీ మనకి తెలీదు. బట్ సమ్‌హౌ అదలాగా ఫ్లోలో వెళ్ళిపోతదనుకున్నాను గానీ, ఆ ఫ్లో అసలు కంప్లీట్‌గా బ్రేక్ ఉంది. నాకసలు కనెక్ట్ అవ్వలేకపోయాను నేను స్టార్టింగ్ ఫస్ట్ అసలు హీరో ఇంట్రడక్షన్‌లో మన 'ప్రేమంటే' సినిమా హీరోయిన్ ఉంది. 'ఆనంది.' కానీ సెకండ్స్ అంతే ఇట్లాగా కమ్ అండ్ గో అట్లా ఎళ్ళిపోయింది. సో, తర్వాత హీరో ఎందుకని ఇప్పుడు హీరోయిజం చూపిచ్చాలి అని చెప్పి ఏదో ఇట్లా మొఖం మొత్తం కర్చీఫ్ కట్టేసుకొని, స్పెక్స్ పెట్టుకొని సమ్‌వేర్ నాకు హీరో ఇంట్రడక్షన్ నచ్చలేదు. ఎక్కలేదు. ఆ తర్వాత సడెన్‌గా ఎమోషనల్‌లోకి స్విచ్ చేసేద్దాం అని చెప్పి అమ్మమ్మతో ఆ! ఫ్లాష్ నేనెళ్ళిపోతాను. యాహ్! నా వల్ల కాదు నేనెళ్ళిపోతున్నాను. నిన్నొదిలేసి ఎళ్ళిపోతా. మళ్ళీ అలా నన్నొదిలేసి కాదే ఎళ్ళిపోతావంటే బామ్మ. ఇంకెవరుంటారు? ఓకే. జోక్ పేల్చడానికి ఒక జోకు. చాలా రిఫరెన్సెస్‌తో కూడుకున్న ఒక స్టోరీ రా అది. నీకు స్టోరీ. ఇప్పుడు నేను అర్థమైందా స్టోరీ ఏంటో? బా అర్థమైందన్న. నేను ఎవరికైనా చెప్దాం అనుకున్నాననుకో, అరే! ఈ సినిమా స్టోరీ ఇలా ఉందిరా అని. చెప్పలేకపోతున్నా. ఎందుకంటే మూవీలో కథ లేదు. నాకు ఈ మూవీలో నచ్చిన పార్ట్ ఆ లాస్ట్ 30 మినిట్స్ ఎప్పుడైతే ఫైట్ సీన్, క్రొకొడైల్ ఫైట్ ఆ సీక్వెన్స్, ఆ హాస్పిటల్ సీక్వెన్స్ దగ్గర నుంచి ఆ ఇసక శాండ్, ఆ శాండ్ సీక్వెన్స్ దాకా ఆ ముక్క నాకు చాలా నచ్చింది. అది చూసినప్పుడు ఒక్కసారి హై వచ్చింది. అద్దురా! ఇది ఎయ్ నా కొడుకు అని చెప్పి ఆ ఫీలింగ్ వచ్చింది. అక్కడ తమన్ బీజీఎం బావుంది. అంతే. నేను ఆ సెకండ్ హాఫ్ మొత్తంలో తమన్ బీజీఎం అప్పుడు రికగ్నైజ్ చేశా. ఆ! ఈడిప్పుడు కొట్టాడురా అని జెప్పి. ఎక్కడి దాకా వెళ్ళిందిరా సినిమా సాగదీశాడు. ఎలా ఈడు కిరంగా నేనెళ్ళాం థియేటర్‌కి. కూర్చున్నాం.
కూర్చుంటే సాంగ్ 'కోయిలమ్మ నచ్చి నచ్చి' సాంగ్ వస్తుంటే నేనేమనుకున్నా, సాంగ్ వచ్చిద్ది. సినిమా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో పెడతాడులే. ఇక్కడ అసలు స్కోపే లేదు. వీడు ఇప్పుడే కథ స్టార్ట్ చేశాడు. అదెప్పుడు మెంటలిస్ట్ వచ్చి వాడిని ఇంట్లో నుంచి బయటకి తరిమేసిన కుక్కని తరిమేసి బయట పడేస్తే అక్కడ స్టార్ట్ అయింది మూవీ. సో, ఇప్పుడన్నా ఎళ్తుంది ఏదో ఒకటి అనుకున్నా. కిరణ్ గాడు, "అరే! ఇప్పుడు ఆ మూడో అమ్మాయి వస్తే గాని సాంగ్ రాదురా" అన్నాడు. నేను ఈడికి బొంగు తెలుసు. ఈడికి సినిమాటిక్ లిబర్టీ గుడ్డు తీసుకుంటాడులే తెలుసురా నీకు. నీకు అనుకున్నా. సినిమా గురించి. అనుకోని చూడంగానే హీరో కళ్ళు మూసుకొని ఇలా అంటాడు. హీరోయిన్ అక్కడ ఉంది తను మూడో హీరోయిన్. నేను షాక్ రా! అరేయ్! నాకంటే నాకంటే నీచంగా అమాయకం ఆలోచించావా ఇరికించావు. నువ్వని. ఎంత దరిద్రంగా ఉందిరా! నాకు ఆ సాంగ్ కూడా ఏం ఎక్కలేదురా. ఏమో నాకసల సాంగ్‌లో లిరిక్స్ ఈసారి లైక్ సౌండ్ ఎక్కువ పెంచేసి లిరిక్స్ తగ్గించలేదు. అసలు లిరిక్సే వినపడలేదు నాకైతే. అవ్వ 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 అవ్వగా అది బ్యాక్‌గ్రౌండ్‌లో నడుస్తది ఓకే. దాని ఆ! తర్వాత లిరిక్స్ కూడా నాకు అసల ఆ సాంగ్‌కి ఏం లిరిక్స్ ఉన్నాయా? ఎక్కలేదో అర్థం కాలే. అదే ఆహా! జస్ట్ ఓన్లీ వాళ్ళు ఇలా తాగి ఇట్లా డాన్స్ ఏస్తారనుకుంటున్నావా? ఏదో లిరిక్స్ ఉంది దానికి కూడా. బాలీవుడ్ అది చూస్తుంటే ఎలా ఉందంటే బాలీవుడ్‌కి ప్రైవేట్ సాంగ్స్ ఉంటాయి. అందరూ మందు తాగేసి ఆజు హే పార్టీ 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 అదే విన్నట్టుందిరా. అది పక్కన పెట్టేస్తే వీడు కూర్చొని